హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం లెప్టోస్పైరోసిస్ గురించి తెలుసుకుందాం. సో ఇది న్యూస్లో ఎందుకుందంటే రీసెంట్గా పంజాబ్ సీఎం లెప్టోస్పైరిస్కి పాజిటివ్ వచ్చిందనమాట టెస్ట్ చేస్తే. సో యాక్చువల్గా లెప్టోస్పైరోసిస్ అంటే ఏంటంటే ఇది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనమాట. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. సో ఫర్ ప్రిలిమ్స్ మనం ఏం గుర్తుపెట్టుకుందామంటే లెప్టోస్పైరోసిస్ అంటే ఏంటంటే ఇట్స్ ఎ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఎందుకంటే ప్రిలిమ్స్లో అడగవచ్చు లెప్టోస్పైరోసిస్ ఈజ్ ఎ వైరల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఆర్ ఫంగస్. సో వీ నో దట్ ఇది బ్యాక్టీరియా అనమాట. సో లెప్టోస్పైరోసిస్ ఈజ్ ఎ బ్యాక్టీరియా. సో వాట్ డస్ బ్యాక్టీరియా ఏంటంటే బ్యాక్టీరియా అనేది ఒక సింగిల్ సెల్డ్ మైక్రో ఆర్గానిజం అనమాట. సింగిల్ సెల్డ్ మైక్రో ఆర్గానిజం. ఇంకా దీనికి న్యూక్లియస్ ఉండదు, అంటే ఇట్స్ ఎ ప్రోకారియోట్. సో జస్ట్ రిమెంబర్ దిస్, ఇట్ డజంట్ హ్యావ్ ఎ న్యూక్లియస్, ఇట్ ఈస్ ఎ ప్రోకారియోట్. ఇంకా ఇది హ్యూమన్స్కి ఇంకా యానిమల్స్కి రెండింటికి ఇన్ఫెక్ట్ అవుతుంది అనమాట. జస్ట్ రిమెంబర్, ఇది కూడా ప్రిలిమ్స్ రావచ్చు. ఇట్ ఓన్లీ ఎఫెక్ట్స్ హ్యూమన్స్ అని అంటాడు, బట్ వీ నో దట్ హ్యూమన్స్ ఒక్కటే కాదు, యానిమల్స్ కూడా ఎఫెక్ట్ చేస్తుందని. సో ఇది ఎప్పుడు ట్రాన్స్మిట్ అవుతుంది అంటే ఎప్పుడైతే ఇన్ఫెక్టెడ్ యానిమల్స్ యొక్క యూరిన్కి లేదా యూరిన్ కంటామినేటెడ్ ఎన్విరాన్మెంట్ దగ్గరికి ఎక్కువ కాంటాక్ట్ అయితే, సో అప్పుడు లెప్టోస్పైరోసిస్ అనే బ్యాక్టీరియల్ డిసీజ్ ఆర్ ఇన్ఫెక్షన్ అనేది ఒక కాంటాక్ట్ నుంచి ఇంకో దగ్గరికి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ద హ్యూమన్ ఆర్ ద పర్సన్ గెట్స్ ఇన్ఫెక్టెడ్. సో ఇదన్నమాట. సో దట్స్ ఇట్ గైస్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ డూ లైక్.